జీఈఆర్డీ అంటాం, అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సో ఇనిషియల్గా మనము మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఎక్కువ బరువు ఉన్నవారు, ఒబీస్ ఉన్నవారు బరువు తగ్గడము, వెయిట్ లాస్, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్స్, కొన్ని ట్రిగర్ ఫుడ్స్ అంటాం, అంటే కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏదైతే అవి ఎక్కువ యాసిడ్ని సెక్రెట్ చేసడం వల్ల కానీ, లేదంటే ఆ లోయర్ స్పింక్టర్ అంటాం, లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, దాని ప్రెజర్ తగ్గిపోవడం వల్ల ఇది యాసిడ్ అని రిగర్జిట్ అవుతుంది. కొన్ని ఫుడ్స్ వాటిని ఆ ప్రెజర్ని తగ్గించే ఫుడ్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఉంటుంది. ముఖ్యంగా ఏ ఫుడ్స్ అంటే ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ కెఫీన్, అంటే మన కాఫీ, కెఫినేటెడ్ బెవరేజెస్ కానీ, లేకపోతే గ్యాస్ ఉండే కూల్ డ్రింక్స్ లాంటి కార్బోనేటెడ్ బెవరేజెస్, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ ఉండేవాటి, సిట్రస్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా ఇవన్నీ అగ్రవేట్ చేస్తాయి. మనకు కొంతమందికి శనగ పిండితో చేసిన పదార్థాలు తిన్నప్పుడు ఎక్కువ అయిపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అవన్నీ కొద్ది కంట్రోల్లో ఉంచుకోవడము.